కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సముద్రంలోకి వృధాగా పోయే నీటి కోసం గొడవలెందుకు? సీఎం చంద్రబాబు. పోలవరం పూర్తయితే 2 రాష్ట్రాలకు నీటి కొరత ఉండదని స్పష్టీకరణ. క్యాబ్రిగోల్డ్లో నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ బాలస్వామి. వినుకొండలో సందడి చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం. ఎన్నికల ముందు కూటమిచ్చిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయమిత్ర అమలు చేయాలని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాషా ప్రభుత్వానికి డిమాండ్. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన శివకేశవ ఆలయంలో ధనుర్మాసోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు గావిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందుతున్నారని శివకేశవ ఆలయ ప్రతినిధులు తెలిపారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, సహస్ర కలశాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ అభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. శ్రీదేవి డిజిటల్ మీడియా అధినేత భూపతిరాజు సత్యనారాయణ రాజు దంపతులతో పాటు పలువురు దంపతులు సహస్ర కలశాభిషేకాలు కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజున స్వస్తి వాచక విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, రక్షాబంధనం, ఆజా ప్రతిపారాధన, ఋత్విక వరుణం, మృత్యుంజయ గ్రహణం, అంకురారోపణం, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతున్నారని శ్రీ శివకేశవ ఆలయ ప్రతినిధులు తెలిపారు. మరో 2 రోజుల పాటు సహస్ర కలశాభిషేకాలు జరుగుతాయని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వారు కోరారు. శ్రీ శివకేశవాలయంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క మహోత్సవాల్లో భాగంగా, ధనుర్మాసోత్సవాల భాగంగా ఈరోజు మన ఆలయంలో విశేషంగా శ్రీ భూగృహ ఐశ్వర్య సిద్ధి వరాహ యాగ మహోత్సవం 9వ తారీఖు 10, 11 ఈ 3 రోజుల్లో విశేషంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దీనిలో భాగంగా సహస్ర కలశాభిషేకం, 1000 కలశాలతో స్వామివారికి అభిషేకం, అలాగే స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం, అదే మాదిరిగా 3 రోజులు కూడా విశేషంగా భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారికి అనుగ్రహం కలిగి తప్పకుండా భూగృహ స్థలము, భూమి కొనుక్కొని ఇల్లు కొనుక్కొని వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య భోగభాగ్యాలతో సిరి సంపదతో వర్ధిల్లుతారు. ధనుర్మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం మన ఆలయంలో ఇలా యాగాలు చేయటం 4వ సంవత్సరం. ఈ విధంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీరందరూ పొందాలని కోరుతూ శ్రీ శివకేశవాలయం, సత్యనారాయణపురం రైల్వే కాలనీ, శృంగారం వరదరాజస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు శుభం భూయా, శుభమస్తు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై 2 తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారు,
స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, సిసిఎల్ఏ జయలక్ష్మి గారు, రాయవరం సర్పంచ్ రామకృష్ణ గారు, రైతు అయినటువంటి సత్యసాయి బాబు గారు, రైతు సోదరిమణి చంద్రమళ్ళ కుమారి గారు, ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. అందరికి కూడా ఒక సెంటిమెంటల్ సమస్య. మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్. మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది. కొంతమంది కష్టపడుతున్నాం, అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది. అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ. ఇది దేన్నైనా వదులుకుంటాడు, కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కరోనా సమయంలో అందరికీ హాలిడే ఇచ్చారు, కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు. కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతన్నని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలు లేదు. అలాంటి భూమిని, ఆ సమస్యను అతలాకుతలం చేశారు. ఎన్నికల ముందు నేను మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పాను, తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి, పార్టీకి హెచ్చరించాను. సున్నితమైన సమస్యతో తలగొక్కుంటే మసైపోతారని కూడా చెప్పా. లెక్క పెట్టుకోలా. తాను ఆచరించనిది చెప్పడం చంద్రబాబుకు అలవాటు. మామ ఆస్తుల్ని కోర్టులో కేసులు వేసి లాక్కున్న చంద్రబాబు ఆస్తులు తగ్గదలు వద్దంటూ నీతులు చెబుతున్నాడు. పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. అందరూ నలుగురు కానీ ఐదుగురు కానీ అంటున్నారు. మీ అబ్బాయి ఒకడినే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానీ అంటున్నారు. అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. ఆస్తులు తగాదాలు వద్దంటాడు. ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ 13లో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు, ఆయన సినిమా డ్రెస్సులు, ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు, ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు? రామారావు గారి దగ్గర నుంచి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్, రామారావు సంతకం పనికి రాకుండా, ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు? మీరు కాదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు? మీరు, మీ అబ్బాయి, మీ కోళ్ళు, మీ అబ్బాయి తోడళ్ళు. పాత వాళ్ళందరూ ఏమయ్యారు? నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు? హాస్పిటల్ పెట్టిన, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు, ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు? కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? ట్రస్ట్లో పాత సభ్యులందరూ ఏమైపోయారు? ఎవరు ఆస్తులు లాక్కున్నది? ఎవరు చెప్తున్నారు నీతులు? నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా? బెదిరించారా? ఏం చేశారు? బతిమాలారా? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడున్నా? మేం పెట్టుకున్నాం తగ్గులు పెట్టుకునేది మీరు, జనాలను తగ్గులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు. క్యాప్రి గోల్డ్ లోన్ నూతన బ్రాంచ్ ను టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన క్యాప్రి గోల్డ్ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. సౌత్ లో 100కు పైగా బ్రాంచ్లు ఉన్న ఈ సంస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
క్యాబ్రీ గోల్డ్ నూతన బ్రాంచ్ను సత్యనారాయణపురం శారదా కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేశారు. దీనిని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, టీడీపీ నేత కేఎస్టీ కుమార్, సంస్థ నిర్వాహకులు నవీన్, శ్రీహరి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు మంజూరు చేయడం, మంచి సెక్యూరిటీతో మెయింటెనెన్స్ చేయడం, లాకర్ సిస్టమ్ బాగుండడం ఈ సంస్థ గొప్పతనమని చెప్పారు. నమ్మకం కలిగిన స్టాఫ్ ఇక్కడ పనిచేయడం సంతోషకరమని తెలిపారు. ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. కొత్త బ్రాంచ్లు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈరోజు కాప్రీ లోన్స్ గోల్డ్ తనఖా సంబంధించినటువంటి ఒక పెద్ద ఈ ఆఫీస్ ఓపెన్ చేయటం అయింది. కాప్రీ లోన్స్ అని చెప్పి గోల్డ్ మార్ట్గేజ్ లోన్, మరి ఇది సౌత్లోను నార్త్లోను చాలా ఫేమస్ అయినటువంటి గోల్డ్ లోన్ సంస్థ. ఈ సంస్థకి మరి నార్త్లో సుమారుగా 800 బ్రాంచెస్, సౌత్లో ఇప్పుడిప్పుడే 100 బ్రాంచెస్ దాకా పెట్టి విజయవాడ నగరం మొత్తం మీద ఇది 8వ బ్రాంచ్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలకి అందుబాటులో మరి లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్కి గోల్డ్ లోన్లు పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేటటువంటి మరి ఒక బ్రాంచ్ని ఇక్కడ మేనేజర్ గారు శ్రీహరి గారు కానీ, నవీన్ గారు కానీ, మరి వాళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేసి విజయవాడ నగరం నడిబొడ్డున మరి బిఆర్టీఎస్ రోడ్డుకి దగ్గరగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ బ్రాంచ్ని క్యాప్రీ లోన్స్ స్థాపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా తక్కువ ధరకి అలాగే సేఫ్టీ లాకర్స్ని ఏర్పాటు చేసి సేఫ్ సైడ్గా ప్రజలకి వాళ్ళ బంగారం భద్రంగా ఉండే విధంగా, సురక్షితంగా ఉండే విధంగా కూడా ఇక్కడ లాకర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మరి విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే టేక్ ఓవర్ కూడా చేసుకుంటారు. ఏదన్నా బ్యాంకులో లోన్ ఉండి అది ఆక్షన్ స్టేజ్కి వచ్చినా సరే మరి వీళ్ళు గ్రాముకి ఎక్కువ ధర ఇచ్చి ఎక్కువ లోన్ ఇచ్చి, గ్రాముకి ఎక్కువ లోన్ ఇచ్చి, అందరి మీద కంటే ఎక్కువ లోన్ ఇచ్చి, తక్కువ ఇంట్రెస్ట్కి ఎక్కువ లోన్ ఇచ్చే సంస్థ క్యాప్రీ సంస్థ. కాబట్టి ప్రజలు చాలామంది మరి మార్టిగేజ్కి వెళ్తుంటారు. కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకొని ఇకంతా కూడా సేఫ్ సైడ్గా ఉంది. మంచి స్టాఫ్ ఉన్నారు, లాకర్లు బాగున్నాయి, ప్రైమ్ ఏరియా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి నూతన సంవత్సరం 2026లో స్థాపించినటువంటి క్యాప్రీ సంస్థ దినదిన అభివృద్ధి చెంది బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సంస్థలు ఇంకా నవీన్ గారు, శ్రీహరి గారు, వాళ్ళ టీము, మా తమ్ముడు కేఎస్టీ కుమార్ వీళ్ళందరూ సమన్వయంతో ఇంకా ఇలాంటి సంస్థలు చాలా విజయవాడ నగరంలో నెలకొల్పాలని, అలాగే సౌత్లో కూడా 800 బ్రాంచులు నార్త్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ సంస్థలు 800 కంటే మించి భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు శుక్రవారం కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఓపెన్ చేశారు. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ షాపు దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరం జనవరి 2026న మనకి ఈ శుక్రవారం క్యాప్రీ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ గాంధీనగర్లో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ టీము ఇలాగా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసి ముందుకు దూసుకెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ బ్రాంచ్ ఓపెనింగ్కి అన్నయ్య మన 23వ డివిజన్ విజయవాడ సెంట్రల్ 2 సార్లు ఆయన విజయవంతంగా గెలిచిన కార్పొరేటర్ గారు మన నెలబండ్ల బాలస్వామి గారు వచ్చి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. నిన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రజా దర్బార్ కారణంగా ఆయన రాలేకపోయారు. ఈరోజు ఈ ఓపెనింగ్ ఇంత ఘనంగా జరుపుకోవడం ఈ క్యాప్రీ గోల్డ్ టీం మాధవరావు గారు కానీ, మన నవీన్ గారు కానీ, మన బ్రాంచ్ మేనేజరు శ్రీహరి గారికి కానీ నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ లాకర్ సదుపాయం కానీ, గోల్డ్ లోన్ సదుపాయం కానీ, గోల్డ్ గ్రామ్కి ఎక్కువ రేటు ఇచ్చి వీళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ, ఇవన్నీ జనాలు మన ప్రజలు శుభ్రంగా దీన్ని ఉపయోగించుకోవడం, వారికి ఎంతో అందుబాటులో తీసుకురావడం, గాంధీనగర్ మెయిన్ రోడ్డు మీద బ్రాంచ్ పెట్టడం అనేది చాలా సూపర్ణీయం. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో హబీబ్ సుల్తాన్ అలీ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. శుక్రవారం హైకోర్టులో బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలతకు
నామినేషన్ పత్రాన్ని అందించారు. బెజవాడ బార్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్న హబీబ్ సుల్తాన్ అలీ న్యాయవాద వృత్తిలో 15 నెలల అనుభవంతో సామాజిక బాధ్యతగా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, వినియోగదారుల హక్కులపై అవగాహన, మీడియేషన్ సేవలు, జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ కి మెంబర్ గా నామినేషన్ చేయడం జరిగింది. నా మిత్రులందరి యొక్క సపోర్ట్ తోటి ఒక్క అవకాశం బార్ కౌన్సిల్ మెంబర్ గా సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఇస్తే 100% నేను ఏదైతే మాట చెప్పానో నిలబెట్టుకుంటానని, దానికోసం ఎల్లవేళ కృషి చేస్తూ ప్రతి న్యాయవాదికి వారి యొక్క సేవలకు అందుబాటులో ఉంటానని, అలాగే నా యొక్క ప్రధాన లక్ష్యం ఒకటే, ముందు నుంచి ఒకటే నేను తీసుకునేది అడ్వకేట్స్ అకాడమీ. దేర్ ఇస్ అకాడమీ ఫర్ జ్యుడిషియరీ, దేర్ ఇస్ అకాడమీ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్, దేర్ ఇస్ అకాడమీ ఫర్ ఈవెన్ క్రికెటర్స్ ప్లేయర్స్ కి దేర్ ఇస్ నో అకాడమీ ఫర్ అడ్వకేట్స్. ఎస్పెషల్లీ యంగ్ అడ్వకేట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మన అకాడమీ స్థాపించి ఒకటి వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించే న్యాయాలపైన, అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ ని, హైకోర్టు జడ్జెస్ ని మనం తీసుకొచ్చి వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఒక బార్ కౌన్సిల్ మెంబర్ గా తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటాను. 3 ఇంపార్టెంట్ సెషన్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అమరావతి ప్రతిష్టాత్మక రాజధానిలో మన న్యాయవాదులందరికీ ఒక ప్రత్యేకమైన కాలనీ కోసం సీఎం గారికి రిప్రజెంటేషన్ ఆల్రెడీ మనం పంపించాం. దానిపైన ఒక్కసారి అవకాశం ఇస్తే ఒక బార్ కౌన్సిల్ మెంబర్ గా మన యొక్క అడ్వకేట్స్ అందరి నినాదం గట్టిగా వినిపించి మన ప్రతి అడ్వకేట్ కూడా ఇక్కడ రాజధానిలో అమరావతిలో అడ్వకేట్స్ కాలనీ నిర్మించుకొని, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ బార్స్ లో కూడా ఏ రకంగా చేయాలని ఒక ప్లాన్, ప్రతిష్టాత్మక ప్లాన్ చేసుకుని చాలా విధి విధానాలతోటి అడ్వకేట్స్ వెల్ఫేర్ లక్ష్యంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవగాహన తీసుకొచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం మనం పోరాటం చేసుకుంటా అని మాటిస్తూ మీరందరూ ఒక అవకాశం ఉండండి. తప్పకుండా నిర్వహిస్తాను. నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినుకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం సందడి చేశారు. తన జీవిత అనుభవాలను పంచుకుంటూ పేదరికం నుండి ఈ స్థాయికి రావడానికి చదివే కారణమన్నారు. విద్యార్థులు చదువును నమ్ముకొని గొప్ప లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో విద్యాశాఖ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థని నాశనం చేస్తోందని ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ విధానంలో వస్తున్న సమస్యలపై ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న ఫాసిస్టు ధోరణులు, ప్రజా ఉద్యమ కర్తవ్యాలనే అంశంపై ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కె రాధాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్, ఆర్గనైజింగ్ సభ్యులు జి లలిత, కె సుధీర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థని నాశనం చేస్తోందన్నారు. పెట్టుబడి విధానం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఏకమై పాసిజానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారానే పాసిజాన్ని అడ్డుకోగలమన్నారు. పెట్టుబడిదారీ వర్గమే ఒకనాడు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వాక్ స్వాతంత్రం లేదా తమ అసమ్మతిని తెలియజేసేటువంటి హక్కును ఇవన్నీ కూడా ప్రసాదించింది. కానీ అదే పెట్టుబడిదారు వర్గం ఈరోజు వాటన్నిటినీ, తాను తెచ్చిన వాటిని ఈరోజు అన్ని కూడా వెనక్కి తీసేసుకుంటుంది. వాటన్నిటిని హక్కులను మొత్తం కాలరాచి వేస్తుంది. ఎందుకంటే ఈరోజు పెట్టుబడిదారీ విధానం అనేది, పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ప్రజలకు ఇంకా ఎంత మాత్రం మేలు చేయని పరిస్థితిలో ఉంది. అందుకనే ఈరోజు నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మహిళలపైన అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యా వైద్య వ్యాపారీకరణ, మానసిక రోగులు పెరుగుతున్నారు, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. మొత్తం జీవితం సంక్షోభభరితంలో ఉంది ఈరోజు. కాబట్టి ఈ సమస్యలన్నీ పుట్టించి అది ఇంకా ఏమాత్రం ప్రజలకు మేలు చేయని స్థితిలోకి వచ్చింది ఈరోజు. అందువల్లనే ఈరోజు ఈ సమస్యలపైన పోరాడుతున్న ప్రజలను ఎంత మాత్రం సహించలేనిదిగా తయారయ్యి ఈరోజు ఉక్కు పాదంతో ప్రజల యొక్క ఉద్యమాలను అణిచివేయడం జరుగుతుంది. కాబట్టే ఈరోజు కుల మత విద్వేషాలంతా రెచ్చగొడుతూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రజలందరిలోనూ కూడా మూఢనమ్మకాలను పెంపొందిస్తూ, ఒక ఉన్మాదాన్ని పెంపొందిస్తూ ఈరోజు ప్రజలను అందరినీ కూడా ఈ పోరాటం నుంచి వాళ్ళు నిర్వీర్యులుగా చేయడానికి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు తాగుడు, తర్వాత డ్రగ్స్ ద్వారా, పోర్న్ వెబ్సైట్స్ ద్వారా ఈరోజు మొత్తం విద్యార్థులను, యువతను మొత్తం నిర్వీర్యం చేసి వాళ్ళని పోరాటం చేయలేనటువంటి ఒక నిస్సహాయులుగా, ఒక బానిసలుగా తయారు చేస్తూ ఈరోజు పాలకవర్గం తన యొక్క ఫ్యాసిస్ట్ విధానాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈరోజు విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, రైతులు, అన్ని సంఘాలు కూడా వాళ్ళ సమస్యలపైన ఉద్యమం నిర్మించాలి. అదేవిధంగా ఈరోజు ఇది మొత్తం ఏదో ఒక పార్టీయో ప్రజా సంఘాలో కాదు, మొత్తం ప్రజా బాహుళ్యం అంతా కూడా
ఈ ఉద్యమంలోకి రావాల్సి ఉంటుంది. ఈ వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా ఐక్యంగా కలిసి నిజమైన ఉద్యమాన్ని, షో కాదు, నిజమైన ఉద్యమాన్ని నిర్మించినప్పుడు తప్పనిసరిగా దీన్ని మనం ఎదుర్కోగలమని మేము భావిస్తూ ఉన్నాము. నా పేరు లలిత, ఎస్ఎస్ఐ కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ పార్టీ ఇన్ఛార్జ్. Actually, as per the thoughts of our beloved leader, teacher and guide from Shivdas Ghosh, he told that fascism is not a policy of this particular party or that particular party, it is a class policy. The class is a ruling capitalist class. In anticipation of the working class revolution and somehow to thwart the working class revolution, the class takes recourse to fascism, and fascism dehumanizes the society. They ultimately want to stop working class revolution because capitalism is in utter crisis. They cannot solve any problem. Capitalism is creating problem. So historically, this time capitalism is overthrown. So to prevent that, they confuse the mass mind using caste, communal, region, everything, and pit the people one against another and see that the people are not united. So our task is to unite all the people, all the exploited people unitedly, fight on democratic demands, and ultimately to overthrow capitalism. That is the only way to defeat fascism. For that, we appeal repeatedly to all the left and democratic parties to come forward and build up united democratic movement on day-to-day issues, finally to stop fascism becoming victorious. That is the appeal of our party, Socialist Unity Center of India, Communist. ఈరోజు దేశంలో అన్ని ప్రజాతంత్ర హక్కులను, ప్రజాతంత్ర సంస్థలని, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలని నిర్వీర్యం చేసే ధోరణితో ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా అన్ని రంగాలలో నేడు పెట్టుబడిదారీ విధానంలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య, అసమానతలు, అధిక ధరలు, అవినీతి, విద్యా వ్యాపారము, మరి ఆరోగ్య రంగంలో వ్యాపారీకరణ, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల యొక్క సమరశీల పోరాటాలని నిర్మించాలని మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఈరోజు పెరుగుతున్న ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా ఐక్యంగా పోరాటం చేయాలని మేము పిలిపిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారుల నుంచి దిగిపోయినంత మాత్రాన్నే ఫాసిజం పోతుంది అనేటువంటి అభిప్రాయం సరైంది కాదు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా సరే ఫాసిజానికి వ్యతిరేకంగా, ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి, సంక్షోభం నుంచి వస్తున్నటువంటి సమస్యలన్నిటికీ వ్యతిరేకమైనటువంటి ఒక ప్రజాతంత్ర దేశవ్యాపితమైన ఒక సమరశీల పోరాటాలని నిర్మించడం అదొక్కటి మాత్రమే అడ్డుకోగలదని మా పార్టీ చెప్తుంది. మాకు మా మార్గదర్శి, మా నాయకులు అయినటువంటి ఈ యుగపు ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త కామ్రేడ్ శివదాస్ ఘోష్ బోధనలను అనుసరించి ఈ పార్టీ ఈరోజు ప్రజా ఉద్యమాలను ఈ దేశంలో నిర్మిస్తుంది. ఎన్నికల ముందు కూటమిచ్చిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయమిత్ర అమలు చేయాలని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ బాషా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమిచ్చిన హామీలు మరిచారన్నారు. న్యాయమిత్ర అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని కోరారు. నేను బెజవాడ బార్ అధ్యక్షుడినండి. ఈరోజు రాష్ట్ర న్యాయవాదుల సంఘ పిలుపు మేరకు మా కోరికల్ని ప్రభుత్వానికి తెలియపరచడం కోసం, అదేవిధంగా ప్రభుత్వం ప్రామిస్ చేసిన న్యాయవాదుల సంక్షేమం కొరకు
న్యాయమిత్రను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రామిస్ చేసింది. దానిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 150 బార్ అసోసియేషన్ కూడా ఈరోజు బాయ్కాట్ చేస్తున్నారు. విధులను బహిష్కరించి మా ప్రొటెక్షన్ తెలియజేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ భాగంలోనే మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తున్నాము. ఏమనంటే గతంలో లా నేస్తం ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయమిత్రగా మార్చి ప్రతి జూనియర్ న్యాయవాదికి 5 నుండి 10,000 వరకు స్టైఫండ్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేసి ఉన్నారు. దానిని అమలు పరచాలని చెప్పి, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు జరుగుతుంది. కాలయాపన చేయకుండా ఇది కేవలం ఓట్ల కోసం పెట్టింది కాదు, సంక్షేమం కోసం పెట్టిందని చెప్పి తెలియటం కోసం ఎమ్మటే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా లోకేష్ గారి పాదయాత్రలోనూ చంద్రబాబు నాయుడు గారు తన ఎలక్షన్ మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి రాగానే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తామని చెప్పారు. దానికి కూడా అమలు చేయమని చెప్పి గతంలో అందరికీ, లోకేష్ గారికి, లా మినిస్టర్ గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి బెజవాడ బార్ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చి కూడా సంవత్సరం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మటే అమలు చేయాలని చెప్పి మా నిరసన తెలియజేస్తున్నామండి. మేము కూడా ఇప్పుడు పత్రికా ముఖంగా కానీ మెమరాండం ద్వారా కోరేది ఏంటంటే, ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసమో, ఎలక్షన్లు ఓట్ల కోసమో పెట్టింది కాదు. ప్రజా సంక్షేమం కోసం మీరు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మీకు ఉన్న పీరియడ్లోనే దీన్ని చట్టం చేయాలి, న్యాయమిత్రని స్టైఫండ్ని అమలు చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. దీనిని వీలున్నంత త్వరగా అమలు చేయాలని చెప్పి న్యాయవాద మిత్రుల ద్వారా నేను అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీనివాసరాజు, న్యాయవాది, విజయవాడ బార్ అసోసియేషన్. మా మిత్రుడు అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. న్యాయశాఖ మంత్రి వారి రాష్ట్ర గత వారమే ప్రకటన చేసి ఉన్నారు. ఆల్రెడీ ఇది సెనెట్ కమిటీ ముందు పెండింగ్ లో ఉంది. రాబోయే సెషన్లోనే ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ ప్రవేశపెడతారని చెప్పి మరి సూచనలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఈ విషయంలో న్యాయవాది మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, రాబోయే సెషన్లోనే దీని విధంగా పెట్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి న్యాయవాది మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. 2, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ న్యాయమిత్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇది 10,000 రూపాయలు యువ న్యాయవాదులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన న్యాయవాదులు ప్రాక్టీస్ పికప్ అవ్వడానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతోంది. కాబట్టి కనీసం 5 సంవత్సరాల పాటు ఈ యొక్క నెలకి 10,000 రూపాయలు మరి యువ న్యాయవాదులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందన చేయవలసిందిగా, ఈ విషయంలో ప్రకటన చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి నేను కోరుకుంటున్నాను. మా వైపు నుంచి కూడా దాని యొక్క ప్రయత్నం జరుగుతుంది. మరి రాబోయే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలా. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని విషయంలో సానుకూలంగా ఉంది. ఇది కేంద్ర న్యాయశాఖ మంత్రితో, కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదించి ఇది త్వరితగతంగా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సముద్రంలోకి వృధాగా పోయే నీటి కోసం గొడవలెందుకు? సీఎం చంద్రబాబు. పోలవరం పూర్తయితే 2 రాష్ట్రాలకు నీటి కొరత ఉండదని స్పష్టీకరణ. క్యాప్రీ గోల్డ్ లోన్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ బాలస్వామి. వినికొండలో సందడి చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం. ఎన్నికల ముందు కూటమిచ్చిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయమిత్ర అమలు చేయాలని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాషా ప్రభుత్వానికి డిమాండ్.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.